మా నీళ్లు మాకు దక్కాలి, మా ప్రాజెక్టు మేము కట్టుకోవాలి, మేము ఇప్పుడు వేగంగా కట్టుకోవాలి, ఆహారం అని ఉన్నాము, మేము ఆకలి అని ఉన్నాము, గొంతు తడారిపోయింది, మేము కట్టుకుంటాం. కేవలం మీరు చేయాల్సింది తెలంగాణకి ఎన్ని, ఆంధ్రాకి ఎన్ని నీళ్లు ఏ నిష్పత్తిలో మీరు కేటాయింపులు చేస్తారో చేయండి, మేము 50-50 అడుగుతున్నాం, మీరు చట్టబద్ధంగా తేల్చండి అని చెప్పినాం. ఇవాళ తెలుస్తాం, రేపు తెలుస్తామని కేవలం రాజకీయ కారణాలతోన మోడీ సర్కార్ 10 ఏళ్ల కాలం పాటు నీటి కేటాయింపులు చేయలే. 3-4 నెలల్లో ముగించాల్సినటువంటి నీటి కేటాయింపుల అంశానికి 10 ఏళ్ల కాలం తీసుకున్నది మోడీ ప్రభుత్వం. గతంలో అడిగినాం, నిలదీసినాం, ఇప్పుడు అడుగుతున్నాం, అనేక సార్లు అడిగినాం. రాష్ట్రం నుంచి ఉండేటువంటి 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు. ఒక్కనాడైనా ఈ నదీ జలాల పంపిణీ అంశం దశాబ్దం పాటు పెండింగ్లో ఉంది, మాకు తొందరగా కావాలని మాట్లాడతాడా? కిషన్ రెడ్డి మాట్లాడిండా? బండి సంజయ్ మాట్లాడిండా? మాట్లాడండి. బండి సంజయ్ ఏం మాట్లాడిండు? మా రేవంత్ అన్న కేసీఆర్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాడని ఎదురు చూస్తున్నామని మాట్లాడి, కిషన్ రెడ్డి అదే భావనను ఇంకో మాటల్లో మాట్లాడి శుద్ధిమెత్తగా. పాలమూరు లేదా నల్లగొండ, రంగారెడ్డి, కృష్ణా, ఖమ్మం, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి జిల్లాల ప్రజల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కేటాయింపులకు 2 నాలుగు లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ కృష్ణలోనే సమస్య ఉంది కాబట్టి నదీ జలాల పంపిణీ చేయండి అని డిమాండ్ చేయాలి కదా. వీళ్ళు ఒక్కనాడైనా మాట్లాడాలి కదా, ప్రధానమంత్రి దగ్గర పోయి అడగాలి కదా, అయ్యా మాకు ఒత్తిడి ఉంది ఆ రాష్ట్రంలో చేయండి మీరు అని అడగాలి కదా. వీళ్ళు చేయరు. ఇన్ని మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి 33 సార్లు ఢిల్లీకి పోయిస్తాడు, 36 సార్లు, 5-6 సార్లు విదేశాలకు పోయిస్తాడు, పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు. ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకొని, సమీక్ష పెట్టి, ప్రజాప్రతినిధులను పెట్టుకొని, ఇంజనీర్లను పెట్టుకొని, అవునా మళ్ళీ కేసీఆర్ 90% పని పూర్తి చేసినా అని చెప్తున్నాడు, 24,500 ఎకరాల భూసేకరణ కంప్లీట్ అయిందని చెప్తున్నాడు, మిగిలింది కేవలం 300-400 ఎకరాలు మాత్రమే. 24,500లో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాడు. 5 రిజర్వాయర్లు దాదాపు అయిపోయినాయి, ఉదండాపూర్లో కొంచెం పని తప్ప 5 రిజర్వాయర్లు దాదాపు కంప్లీట్ అయినాయి. 4 చోట్ల పంపింగ్ స్టేషన్లు పూర్తయినాయి. ప్రపంచంలోనే పెద్దదైనటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలమూరు అని చెప్తున్నాడు. ఏం మిగిలింది, మళ్ళీ ఏం చేస్తే నీళ్ళు వస్తాయని ఒక్కనాడన్నా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిండండి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపకపోతే మిగతా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కనాడన్నా ఈ విషయంలో మాట్లాడుతున్నా? మాట్లాడమంటే జులై మాటలు, చిల్లర మాటలు మాట్లాడతారు కానీ వ్యక్తిగత ఆరోపణలు చేసే మాటలు మాట్లాడతారు కానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద వీళ్ళకి అవగాహన లేదు, అవగాహన పెంచుకునేటువంటి సోగి లేదు మంత్రులకు కానీ, తెలంగాణ మంత్రులు.